అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో చాలా లీగల్ వీడియోస్, చాలా ఇంపార్టెంట్ లీగల్ వీడియోస్ ఉంటాయి. మీకు పూర్తి జడ్జిమెంట్ తాలూకా సారాంశం ఉంటుంది. చిన్న ముక్క ఏదో చెప్పడం కాదు, జడ్జిమెంట్ తాలూకా ఇంపార్టెంట్ సారాంశం ఉంటుంది. అది మీకు చాలా ఉపయోగం మీ తాలూకా కేసులకి. ఈరోజు ఒక విషయం ఏంటంటే, విడాకులు పెరగడానికి కారణం ఏమిటి? భారతదేశంలో విడాకులు అనేటువంటివి చాలా తక్కువ ఉండేవి, ఈ కాలంలో చాలా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దాని మీద స్టడీ చేశారు. స్టడీ చేసిన వాళ్ళు సామాన్యులు కాదు. సౌరాష్ట్ర యూనివర్సిటీ తాలూకా ప్రొఫెసర్ ఒక ఆయన పేరు డాక్టర్ దారా జోషి. ఇంకొక పిహెచ్డి స్టూడెంట్ ఆయన పేరు వరుణ్ జిగ్నా. వీళ్ళిద్దరూ కూడా చాలా కేసుల్ని, చాలా కోర్టులు, చాలా విడాకులకు సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళ సైకాలజీని స్టడీ చేసుకుంటూ వచ్చారన్నమాట. భారతదేశంలో ఎందుకు విడాకులు ఎక్కువగా పెరిగిపోయి అని చెప్పేసి, అంటే కాలంతో పాటు మార్పులు అనేటువంటివి జరుగుతూ వస్తున్నాయి. మనస్తత్వము, ప్రాధాన్యతలు, సందర్భాలు పట్ల దృక్పథం మారుతూ వస్తుంది. చిన్న చిన్న విషయాలకి పెద్దగా స్పందించి విడాకులు దాకా వెళ్ళిపోతున్నారు అనేటువంటిది వీళ్ళ తాలూకా ఆరోపణ. మానసిక కారణాలే ప్రధానంగా చెప్పుకొచ్చారు. మానసిక కారణాలే వ్యక్తులు తన తాలూకా వ్యక్తిగత సంతృప్తి, ఆనందము, ఆత్మ వికాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటారు. దాన్ని సినిమాలు, సోషల్ మీడియా కూడా అత్యంత ప్రభావం చూపిస్తుంది అని చెప్పి వాళ్ళ స్టడీలో చెప్పారు. వివాహం నుండి వాస్తవగతకు దూరంగా వెళ్ళిపోయి అవాస్తవ రొమాంటిక్ అనుబంధాలు అనేటువంటిది మనసులో పెట్టుకుంటున్నారు అని. అంటే వివాహం అయినప్పుడు సినిమాల్లోనో, సీరియల్లోనో, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినట్లుగానే ఉండాలి జీవితం అనేటువంటిది ఆ భావనలు ఉంటున్నాయట వివాహం అయినట్టునే. అలా లేకపోతే అయితే మన వివాహం కరెక్ట్ కాదు అని భావిస్తున్నారు. అంటే అవాస్తవతకి దగ్గరగా వెళ్ళిపోతున్నారని, నిజమైన ఆనందానికి దూరం అవుతున్నారని కూడా చెప్పారు. అంటే డిజిటల్ యుగంలో మాట్లాడుకోవడం అనేటువంటి తగ్గించి భావ ఉద్రేకతలను పెంచుకోవడం, దగ్గర సంబంధాలని దూరం చేసుకొని దూరం సంబంధాలను పట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆందోళన, డిప్రెషను, నిద్రలేనితనం లాంటి మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని. అంటే సోషల్ మీడియాలో ఏదో తప్పు జరిగింది, ఎక్కడో జరిగింది కాశ్మీర్లో, అక్కడ సంఘటన చూసి తెలుగు రాష్ట్రాల్లోనో ఇంకో రాష్ట్రాల్లో ఉద్రేకత పొందడం అనమాట. ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. మానసిక ఆరోగ్యం అనేటువంటిది తగ్గిపోయి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం దూరం అవుతుంది అనేటువంటిది వీళ్ళ తరగతి ఆలోచన. దాంతోపాటు దానికి తగినటువంటి చికిత్సను కూడా ఇన్ టైంలో పొందలేకపోతున్నారు అంటారు. దానివల్ల కూడా ఈ విడాకుల ద్వారా వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి. అంతేకాకుండా మహిళల తాలూకా ఆర్థిక స్వాతంత్రం కూడా ప్రధానమైన కారణాలుగా వివాహ బంధాన్ని విడగొట్టే విధంగా ఉంది అని చెప్పేసి ఒక భావన. అంటే మహిళలు తన ఆర్థిక స్వాతంత్రం పొందడం వల్ల నాకు భర్తతో అవసరం లేదు, అంతా ఆర్థిక సంబంధాలుగానే చూస్తున్నారు అనమాట. అది కారణం అని చెప్పారు. అంటే విడాకులకు కారణం ఏంటంటే సామాజిక అంశాలలో మార్పులు రావడం, అలాగే ఆర్థిక అంశాల్లో మార్పులు రావడం, సోషల్ మీడియా, సినిమా ప్రభావాలు ఎక్కువగా ఉండడం, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు సరైన సమయంలో చికిత్స అందకపోవడం కూడా కారణం అన్నట్టుగా వీళ్ళు తేల్చారు. ఇలాంటివి ఏమన్నా ఉంటే చూపించుకోవడం, అర్థం చేసుకోవడం. సినిమాలో ఉన్నట్టుగా వివాహం జరగదు, సీరియల్లో ఉన్నట్టుగా సమాజంలో ఉండదు, అలాగే రీల్స్ చేసిన వాళ్ళతో లాగా సమాజంలో మనం ఉండవు. ఓన్లీ ఆ క్షణం, ఆ నిమిషం చూసి ఆనందించవలసిందే తప్ప మనకి అన్వయించుకోకూడదు అనేటువంటిది సైకియాట్రిస్టులు చెప్తున్నటువంటి, మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయాలు. జై హింద్, భారత మాతా కీ జై.